వెల్కమ్ టు ప్రైమ్ 9 హాట్ టాపిక్. నేను రాజు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అనేక రకాలైనటువంటి అంశాలను, ఆయన ఆవేదనను, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను ప్రజలకు చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు నాకు తెలిసి గంటన్నర 2 గంటల వరకు కూడా సాగినట్టుంది ఈ సమావేశం. ఈ సమావేశంలో అనేక రకాలైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఎస్పెషల్లీ ప్రస్తుతం కూటమి సాగిస్తున్నటువంటి పాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అలాగే రెడ్ బుక్ ద్వారా ఏ విధంగా తమ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకులను అరెస్ట్ చేస్తున్నటువంటి అంశాలతో పాటు లిక్కర్ స్కామ్ గురించి కూడా ఆయన ప్రముఖంగా మాట్లాడడం జరిగింది. ఎస్పెషల్లీ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు స్కామే జరగలేదు, అసలు లిక్కర్ స్కామ్ లేదు అన్నట్టు ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే పక్కన ఒక స్క్రోల్ అవుతుంది, అది కూడా చూడొచ్చు. సో దాని గురించి ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నా దగ్గర స్కాము లేదు, గీము లేదు, అసలు నా దగ్గర డబ్బులే లేవు, డబ్బులు ఉంటే ఎక్కడున్నాయో ఆ స్కామ్ డబ్బులు ఇస్తే నేను పార్టీ నడుపుకుంటాను, పార్టీ నడుపుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి ఆయన ఒక రకంగా చెప్పాలంటే చెలోక్తులో, లేకపోతే వ్యంగోక్తులో, లేకపోతే సెటైర్లో ఏదో వాస్తవానికైతే డబ్బులు లేవు అనేటటువంటి మాటనైతే ఆయన మాట్లాడారు. దీంతోపాటు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి అన్నిటికీ కూడా ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు, అలాగే కొన్ని పత్రికలు, మీడియా ఛానల్స్ కూడా ఆయన డబ్బులు లేవు అనేటటువంటి మాటని ప్రముఖంగా ప్రస్తావిస్తూ వాళ్ళు కూడా వ్యంగ్యోక్తులుగా వార్తలు రాసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే అసలు వాస్తవం ఏంటి? నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవా? పార్టీని నడుపుకోలేనటువంటి స్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందా? 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కనీసం వీళ్ళు పార్టీని నడుపుకునేందుకు కూడా డబ్బులు సంపాదించలేకపోయారా? మరి ఈ రోజేమో కోట్ల రూపాయలు సంపాదించేశారు, కుంభకోణాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారని వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేల మీద ఎక్కడంటే అక్కడ కేసులు నమోదవుతున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా లిక్కర్ స్కామ్ తగులుకోబోతుంది. ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పడం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటి? ఎందుకని ఆయన ఆ మాట చెప్పాల్సి వచ్చింది అంటే, ప్రజలందరూ కూడా ఇప్పుడేదో లిక్కర్ స్కామ్ జరిగిపోయింది, ఇట్లా భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి డబ్బులు వసూలు చేశారు. లిక్కర్ స్కామ్ అనేది ఎందుకంటే ఎస్పెషల్లీ ప్రజలతోటి అంటే మేజర్ పీపుల్ తోటి కనెక్ట్ అయి ఉండేటటువంటి అంశం అది మద్యం అనేది. సో ఈ మద్యంలోనే స్కామ్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చేస్తుంది. ఇందులో స్కామే జరగలేదు, స్కామ్ జరుగుంటే నేను ఆ 5 ఏళ్ల హయాంలో నేను నిజంగా డబ్బులు సంపాదించుకోవాలంటే ఈరోజు పార్టీని నడుపుకునేందుకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి నాకు ఎక్కడి నుంచి దాపురించి ఉండేది అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పాలని చాలా ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. సో చెప్పే క్రమంలో ఆయన కొన్ని వాస్తవాలు, కొన్ని అబద్ధాలు కూడా ప్రస్తావించారు. అయితే ఇప్పుడు నేను ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పక్కన మనం చూడొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ అది. ఇది వచ్చేసి 2024 సెప్టెంబర్ 26వ తేదీన ఆ పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ వేణుంబాకం విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషన్కి ఇవ్వడం జరిగింది. సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఆయనకి ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ఇది. అంటే సెప్టెంబర్ 26, 2024లో ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ ప్రకారం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నిల్వలు దాదాపు 241 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. అది కూడా మార్చి 2024 వరకు, అంటే 25 ఇంకా ఇవ్వలేదు బ్యాలెన్స్ షీటు. సో 24 వరకు వచ్చినటువంటి ఆదాయాలు 241 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లో ఉంది అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి లేఖని మనం పక్కన చూస్తున్నాం. ఇంకొకటి వచ్చేసి దాని పక్కన ఇంకొకటి ఉంది, అది వచ్చేసి ఎన్నికలకు సంబంధించి తమ పార్టీకి సంబంధించి దాదాపు కూడా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా 171,75,63,858 రూపాయలు వాళ్ళకి వివిధ రకాల్లో వాళ్ళకి డబ్బులు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళే ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రెండింటిని బీరేజ్ వేసుకుంటే దాదాపు 400 కోట్లకు పైచలకు వాళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీంట్లో ఎలక్షన్లో ఒక 325 కోట్లు మేము అఫీషియల్గా ఖర్చు పెట్టామని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్కి వాళ్ళు లెక్కలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా కూడా ఒక 90 నుంచి 100 కోట్ల వరకు వాళ్ళ అకౌంట్లో అఫీషియల్గా ఉండేది. ఇదంతా కూడా వైట్ మనీ, అంటే కళ్ళ ముందు కనిపించేటటువంటి మనీ. సో ఇది కాకుండా చాలా ఉంటుంది పార్టీలకు సంబంధించి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో అన్నీ కూడా చూపించేటటువంటి పరిస్థితి ఉండదు. సో దీంతోపాటు ఇటీవల కాలంలో ఆ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా డబ్బుల్ని తీసుకున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల సందర్భంగా ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఈ అఫిడవిట్లో ఒక్క
ఆస్తులకు సంబంధించి అంటే భూములు కానీ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఈ భూములు అలాగే భవనాలు ఆస్తులు ఇవి కాకుండా కేవలం ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకు బ్యాలెన్సులు వివిధ షేర్లు సో వీటన్నిటినీ కూడా కలిపి బాండ్స్ ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద 483 కోట్ల రూపాయలు ఆయన పేరు మీద ఉన్నాయి. దీంతోపాటు భారతీరెడ్డి గారు అంటే ఆయన స్పౌజు సో ఆమె మీద దాదాపు 119 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఆయనకి ఇద్దరు డిఫెండెంట్స్ ఉన్నారు. ఒకరి పేరు మీద 24 కోట్లు ఇంకొకరి పేరు మీద 23 కోట్ల రూపాయలు విలువైనటువంటి నగదు డిపాజిట్లు బంగారు అలాగే ఇదంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అఫీషియల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఆస్తులు చాలా ఉన్నాయి, భూములు ఉన్నాయి, తర్వాత భవనాలు ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ లెక్కలు చూపించలేదు. మరి ఈ స్థాయిలో డబ్బులు ఉన్నాయి అఫీషియల్గా, ఇది 2024 అఫిడవిట్ ప్రకారం. మరి ఇంత డబ్బు ఉన్నటువంటి వ్యక్తి అసలు నా దగ్గర డబ్బులు లేవు, పార్టీ నడపడానికి కూడా చాలా కష్టంగా ఉంది, అసలు మీరు డబ్బులు ఎక్కడుండో ఇస్తే నేను పార్టీని నడుపుకుంటాను అని చెప్పడం ద్వారా ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ప్రజలకి? అంటే నా హయాంలో కుంభకోణాలు జరగలేదు, నేను ఎక్కడ కూడా రూపాయి తీసుకోలేదు, చాలా అద్భుతమైనటువంటి మంచి పరిపాలన అందించాను, వచ్చినటువంటి డబ్బుని మీకే ఇచ్చాను, నేను ఒక రూపాయి కూడా తీసుకోలేదు, పార్టీని నడపలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నానని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీని మీద విస్తృతమైనటువంటి చర్చ నడుస్తుంది ప్రస్తుతానికి. ఈ చర్చ ఏంటి అంటే అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేవేమో, ఆయన పార్టీ నడపడానికి కూడా అంత కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఏంటి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. సో ఇదే ఇవాళ